సో ధోతి ప్యాంట్కి ఒక సైడ్ బోర్డర్ స్టిచ్చింగ్ చేయాలి ఇట్లా. ఓకే, సో ఇది స్టిచ్చింగ్ చూద్దాం. సో 2 పార్ట్స్ ఉంటాయి మనకి ఇది. ఓకే, ఇది ఒక పార్ట్కి ఇట్లా, ఇంకో పార్ట్ కూడా ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేయాలి. సో ఇట్లా బార్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇంకొక లేయర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కూడా నేను అటాచ్ చేసి చూపిస్తాను. సో ధోతీకి వన్స్ ఇది అటాచ్ చేశాక ఇటు సైడ్ మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. ఎంతవరకు లెంగ్త్ అంటే ఇక్కడ క్రాచ్ లెంగ్త్ ఎంతైతే ఉందో, ఈ లెంగ్త్ ఎంతైతే ఉందో ఆ లెంగ్త్ ప్రకారం మనం ఇక్కడ ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇట్లా నేను ఇది చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ చేసి. సో వన్స్ ఇది స్టిచ్చింగ్ అయిపోయాక బార్డర్ ఏదైతే ఇక్కడ లెంగ్త్ ఉంది కదా, ఈ క్రాచ్ లెంగ్త్ ఎంతైతే ఉందో అంత మటుకి ఇటు సైడ్ స్ట్రైట్ ఉన్న సైడ్, కర్వ్ కటింగ్ చేసినవి కాదు, ఇటు సైడ్ మనం ప్లీట్స్ అనేవి ఇట్లా పెట్టుకోవాలి రెండిటి వైపు అండి. ఇది ఇంకొకటి. ఓకే, ఈ 2 పీసెస్కి ఏదైతే ఇటు సైడ్ మనం ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. సో వన్స్ మనం ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేశాక ఇట్లా కనిపిస్తుంది. సో ఒక పీస్లో ఈ వీ షేప్ కనబడుతుంది కదా, ఈ వీ షేప్లో ఈ సైడ్ ఇది తీసుకోండి, దీన్ని తెచ్చి ఇక్కడ అటాచ్ చేయండి. ఓకే, ఈ లేయర్ని ఇటు పెట్టండి. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇటువైపు ప్లీట్స్ పెట్టింది, ఈ ప్లీట్స్ పెట్టింది కూడా ఇట్లా టర్న్ చేసి ఈ 3 లేయర్స్ కలిపి పెట్టండి. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. సో ఇట్లా 2 పీసెస్ స్టిచ్ చేసినాక ఈ ప్లీట్స్ ఒకవైపు ప్లీట్స్కి ఇంకో సైడ్ పార్ట్లో నుంచి క్రాచ్ లెంగ్త్ ఉంది కదా, ఆ వీ షేప్ది ఈ ఫస్ట్ ఏదైతే ఇటు రౌండ్ షేప్ కటింగ్ ఉందో అటు సైడ్కి ఇట్లా నీట్గా దీన్ని అలైన్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే పీస్లో ప్లీటెడ్ పార్ట్ ఉంది కదా, ఈ ప్లీటెడ్ పార్ట్ని కూడా ఇట్లా టర్న్ చేయండి. టర్న్ చేసి ఈ 3 లేయర్స్ని పిన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనము స్టిచ్ అనేది ఇవ్వాలి. సో ఇట్లా స్టిచ్ అనేది వేసుకోవాలి 3 పార్ట్స్. సో ఒక సైడ్ స్టిచ్ అయిపోయాక ఇంకో సైడ్ ఈ వీ షేప్ ఉంది కదా, సో ఈ 2 లేయర్స్ని ఇట్లా లోపల సైడ్ నుంచి ఏదైతే మన బార్డర్ ఇస్తామో ఆ లోపల వైపు నుంచి ఈ 2 లేయర్స్ని ఇట్లా పట్టుకుని ఇక్కడ క్రాచ్ లెంగ్త్ ఏదైతే మన ప్లీట్స్ స్టిచ్ చేసామో హాఫ్ లెంగ్త్, ఇంకొక హాఫ్ రిమైనింగ్ ఉంది కదా, దానికి ఈ 2 లేయర్స్ తీసుకుని కలపాలి. ఓకే, సో ఇట్లా తీసుకుని ఇప్పుడు ఈ 3 లేయర్స్ని స్టిచ్ చేయాలి. ఓకే.
సో ప్యాంట్ మొత్తం మనము స్టిచ్ చేసాం కదా, ఇది క్రాచ్ లెంత్. ఇది ఏదైతే ప్లీట్స్ ఇట్లా చేసామో ఈ సైడ్ ఇట్లా వస్తుంది, ప్లెయిన్గా వస్తుంది. సో మొత్తం అయినాక మనకి ఇట్లా ఉంటుంది. ఫ్రంట్ ఏపు ఒక లేయర్ అండ్ బ్యాక్ ఏపు ఇంకొక లేయర్. సో ఇప్పుడు ఈ 2 లేయర్స్ని ఎట్లా చేయాలంటే, ఇది తీసుకునేసి ఇది ఫ్రంట్ వస్తుంది, దీనికి మామూలు ప్లీట్స్ లాగా పెట్టుకోవడమే. ఓకే, ఉన్న ఫ్యాబ్రిక్ అంతా ప్లీట్స్ పెట్టుకోవడమే. ఇక్కడ ఏమీ మెజర్మెంట్ లేదు, జస్ట్ జనరల్ ప్లీట్స్. ఎట్లా అయితే మనము నార్మల్గా చిన్న చిన్న ప్లీట్స్ ఎట్లా అయితే పెడతామో ఉన్న ఫ్యాబ్రిక్తో ఇట్లా పెట్టేసేయండి. ఓకే, నీట్గా అలైన్ చేసుకుంటూ పెట్టేసి ఇక్కడ ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నీ కలిపేసి ఇక్కడ ఒక స్టిచ్. సో ఇట్లా వస్తుంది. సో సేమ్ థింగ్ మనం బ్యాక్ సైడ్ కూడా సేమ్ అట్లే చేయాలి. సో మనకి ఫ్రంట్ ప్లీట్స్ స్టిచ్ చేయగానే ఈ లుక్ అయితే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనము ప్లీట్స్లా పెట్టామో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అట్లే చేయాలి. ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా, దీని నుంచి ప్లీట్స్ అనేది నీట్గా పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టిచ్ అనేది ఇక్కడ చేయాలి. సో ఇది మనం స్టిచ్ చేసాక ఆల్మోస్ట్ మనకి ధోతి అనేది రెడీ అయిపోతుంది, అంటే ధోతి లుక్ వస్తుంది. సో ఈ నడుము దగ్గర వేస్ట్ దగ్గర మనం వేస్ట్ బెల్ట్ వేయాలి. సో ఇది ఎక్స్ట్రా పార్ట్, బ్యాండ్ పార్ట్ ఎంతైతే ఉందో అది మొత్తం నేను తీసుకుంటున్నాను ఫోల్డింగ్ పెట్టడానికి. ఓకే, మీరు యూజువల్గా లెంగ్త్ చూసుకుని దాని ప్రకారం, అంటే నేను ఇప్పుడు 14 ఇంచ్ తీసుకున్నా. సో ఇది లెంగ్త్ వచ్చేసి నాకు ఒక 10 ఇంచ్ ఉంది, రిమైనింగ్ 4 ఇంచ్ దాకా ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. బట్ నేను ఇదంతా యూటిలైజ్ చేస్తున్నాను. సో మీరు దాని ప్రకారం బ్యాండ్ అనేది తీసుకుని అటాచ్ చేసుకోండి. సో ఇక్కడ బ్యాండ్ పార్ట్కి ఈ వేస్ట్ రౌండ్ ఎట్లా అయితే ఉందో అది జస్ట్ ఇక్కడ ప్లేస్ చేసి మెజర్మెంట్ ఎంత అయితే ఉందో అది చూసుకోవాలి ఇక్కడ. ఓకే, మీరు టేప్ తీసుకుని వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి అయినా ఓకే, ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ ఇస్తుంది, నేను ఇక్కడ దాకా ఉంది. సో ఇప్పుడు బ్యాండ్ స్టిచ్చింగ్ ఎట్లా చేయాలనేది చూపిస్తాను. మనం ఇక్కడ మార్కింగ్ ఇచ్చాం కదా, ఏదైతే మార్కింగ్ ఇచ్చామో దానికి ఉన్న స్ట్రైట్గా స్టిచ్ లైన్ వేసుకోండి. ఏదైతే ఎక్స్ట్రా ఉందో అక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకుని రిమైనింగ్ కటింగ్ చేసేయాలి. సో నెక్స్ట్ దీన్ని ఎట్లా కన్సీల్ చేయాలనేది చూడండి. ఇట్లా ఫస్ట్ హాఫ్ ఫోల్డ్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఫోల్డ్ చేయాలి. యూజువల్గా మనం ప్యాంట్స్కి ఎట్లా అయితే పెట్టి చేస్తామో అదే విధంగా చేయాలి ఇది.
సో స్టిచ్ అయిపోయినాక ఇట్లా కనిపిస్తుంది. దీన్ని మనం ఇప్పుడు ధోతీకి ఎట్లా అటాచ్ చేయాలో చూద్దాం. సో ఫైనల్గా ఇట్లా వస్తుంది ధోతీ ప్యాంట్. నేను ఇక్కడ ఎలాస్టిక్ వేస్తున్నాను. ఇది ఇంత తీసుకోను, ఇది చాలా తగ్గుతుంది ఇక్కడ మనం స్టిచ్ చేసేపాటికి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేస్తాను ఫస్ట్, నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఫోల్డ్ చేస్తాను. సో అలా నేను ఈ లెంగ్త్ అనేది రెడ్యూస్ చేసుకుంటాను. ఎలాస్టిక్ కోసం ఇది 1 ఇంచ్ విడ్త్ ఎలాస్టిక్. ఓకే, ఎలాస్టిక్ ఎట్లా తీసుకోవాలంటే మన వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో నుంచి ఒక 4 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాంట్కి వేస్ట్ రౌండ్ వచ్చేసి 14 ఇంచ్. సో అందులో 14 ఇంచ్లో నేను 4 ఇంచెస్ తగ్గించి 10 ఇంచ్ తీసుకుంటున్నాను. ప్లస్ 1 ఇంచ్ ఏంటంటే మనం స్టిచ్చింగ్ పర్పస్ కోసం అనేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి, సో 10 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయడం కోసం. సో ఇది నేను ఎలాస్టిక్ బ్యాండ్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ బ్యాండ్కి ఎలాస్టిక్ ఎట్లా వేయాలనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ మీరు ఎంత ఇంచ్ బ్యాండ్ ఎలాస్టిక్ బ్యాండ్ తీసుకుంటున్నారో అది చూసుకుని దాని ప్రకారం ఇక్కడ స్పేసింగ్ అనేది అలాట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ రా ఎడ్జ్ క్లోజ్ చేయడం కోసం ఇట్లా ఫోల్డ్ చేసి, నెక్స్ట్ మీరు 1 ఇంచ్ విడ్త్ తీసుకుంటే ఆ 1 ఇంచ్ సరిపడా విడ్త్కి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకుని స్టిచ్ లైన్ వేసుకోవాలి. ఓకే, చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ లాస్ట్కి వచ్చాక ఈ గ్యాప్ ఒకటి ఉంచుకోండి, మనము ఎలాస్టిక్ అనేది ఇన్సర్ట్ చేయడానికి స్పేస్ అనమాట. ఓకే, ఈ స్పేస్ ఒకటి గ్యాప్ ఉంచుకుని వన్స్ ఎలాస్టిక్ పెట్టాక అది అటాచ్ చేసినాక ఇది స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఎలాస్టిక్ అనేది ఇట్లా తీయాలి. ఇట్లా తీసినాక మీరు అడ్జస్ట్ చేసుకోండి, తర్వాత అడ్జస్ట్ చేయొచ్చు. ఫస్ట్ లెవెల్ చూసుకోండి మొత్తం ఒకటే లైన్లో ఉందా లేదా అని. సో ఏదైతే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాం కదా అక్కడ స్టిచ్ లైన్ అనేది వేసుకోవాలి.
సో వన్స్ వేసినాక ఇది అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎట్లా అటాచ్ చేయాలనేది చూద్దాం. సో ఇట్లా అనేది ఎలాస్టిక్ వేసాక నడుము దగ్గర ఇట్లా అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇట్లా స్ట్రెచ్ చేసి దీనిపైన స్టిచ్చింగ్ అనేది చేసామంటే సెట్ అయిపోతుంది. సో వన్స్ నడుముకి అటాచ్ చేశాక ధోతి ప్యాంట్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఏవైనా థ్రెడ్స్ ఉంటే ఎక్స్ట్రాగా కట్ చేసేసుకోండి.